హాయ్ అండి. ఒకప్పుడు ఏంటంటే అండి మనము ఏ సెలవులు వచ్చినా అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. ఇప్పట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అలా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, మార్నింగే టిఫిన్ తినేసి ఏదో పనులు చేసుకొని తర్వాత మధ్యాహ్నం అన్నం తినగానే అండి అందరూ వాకిళ్ళు వేసేసుకొని, సమ్మర్ అయితే వాకిళ్ళు వేసేసుకొని, వింటర్ అయినా వాకిళ్ళు వేసేసుకునేవాళ్ళు. మధ్యాహ్నం పూట వాకిళ్ళు వేసేసుకొని నేల మీద ఒక దిండేసుకొని పడుకుంటే ఆ సుఖం ఉంటుందండి, నోటి మాటల్లో చెప్పలేను నేను. ఫ్యామిలీ మొత్తం పడుకునేవాళ్ళు, తల్లి తండ్రి పిల్లలు అందరూ, అమ్మమ్మలు తాతయ్యలు అందరూ హాల్లో దిండ్లేసుకొని కింద నేల మీద పడుకునేవాళ్ళు. ఆ సుఖం, నేల మీద పడుకున్న సుఖం ఎలా వస్తుందండి బెడ్ల మీద. ఇప్పుడేంటి, అందరూ ఏ టైంలో అయినా సెల్లులు నొక్కుంటూ కూర్చుంటారు కానీ పడుకోరు. మేము మాత్రం అండి, నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా నేల మీద దిండేసుకొని పడుకుంటానండి. నాకు అది ఎంత ఇష్టమైన పని అంటే అంత ఇష్టమైన పని. నేల మీద అలా దిండేసుకొని పడుకోవాలి, పడుకుంటే ఆ సుఖమే వేరు. అది అది ఎంత హాయ్ అంటే నోటి మాటల్లో చెప్పలేను. ఇప్పుడు అందరూ బెడ్లు, చదువుకోవాలన్నా కానీ మేము నేల మీద పద్మాసనం వేసి కూర్చొని బ్యాగ్ ముందర పెట్టుకొని చదివేవాళ్ళం. ఇప్పుడు అలా కాదండి, అంతా బెంచీల మీద స్టూల్స్, అది చైర్స్, వీలైతే సోఫాలు, వాటి మీద కూర్చొని చదువుతున్నారు. ఇట్లా 10 నిమిషాలు పిల్లలు ఇట్లా నిటారుగా కూర్చోలేరండి. గోడలు కానుకోవాలి. పసిబిడ్డలు కూడా 5-6 ఏళ్ళోళ్ళు కూడా గోడలు కానుకొని కూర్చుంటారు. 10 ఏళ్ళోళ్ళైనా గోడ కానుకుంటారు. ఆ గోడ కానుకునేది అనేది చాలా లేజినెస్ అండి. వాళ్ళకు రాయడానికి లేజినెస్, చదవడానికి, ఇప్పటోళ్ళకు రాయడానికి లేజినెస్, చదవడం ప్రతి ఒక్కటి లేజినెస్ అయిపోయిందండి. ఇట్లా స్ట్రైట్గా వీపుని పెట్టి ఒక 15 మినిట్స్ కూర్చోలేరండి ఎవ్వరు. ఇప్పుడు జనరేషను చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు అందరండి. నేను మాత్రం ఎప్పుడు అనుకోనండి, మీరు అబ్జర్వ్ చేయండి. నాకు ఆనుకోవడం అంటే అదొక పెద్ద లేజినెస్ లాగా కనిపిస్తుంది. కాబట్టి మనం ఇట్లా స్ట్రైట్ కూర్చున్నప్పుడే మన బాడీ పొజిషన్ బాగుంటుంది, మనం ఏది విన్నా కాన్సన్ట్రేషన్గా ఉంటుంది అదనమాట. కాబట్టి పిల్లలకి అది అలవాటు చేయకూడదు, ఆనుకునేది అనేది. కొన్ని పద్ధతులు నేర్పించాలి. అంతకుముందు ఏంటి, బయట ఆకాశంలో నక్షత్రాలను చూసేవాళ్ళము, సూర్యుని చూసేవాళ్ళం, చంద్రుని చూసేవాళ్ళం, బయట పడుకునేవాళ్ళం. ఇంట్లో కూడా అండి ఏ వస్తువులు ఉండేవి కాదు, కానీ ఎంత హ్యాపీనెస్ ఉండేది. ఎందుకంటే మనం ఏ వస్తువు కొనుక్కున్నా అండి దాని మెయింటెనెన్సే ఉంటుంది. ఇప్పుడు ఏసీ కొన్నామనుకోండి, అది మహా అయితే 4 ఏళ్ళు పనిచేస్తుంది, 5 ఏళ్ళు పనిచేస్తుంది. తర్వాత దానికి రిపేర్కి పెట్టాలి. ఏ వస్తువుకైనా మెయింటెనెన్స్ ఉంటుందండి, ఖర్చు. అదే ఒకప్పుడు కట్టెల పొయ్యి ఉండేదండి, హాయిగా ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని కాచుకునేవాళ్ళు, పోసుకునేవాళ్ళు, వంట చేసుకునేవాళ్ళు, అన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ మెయింటెనెన్స్. దానికి ఎంత ఖర్చు అవుద్ది, ఒక గీజర్కి, మళ్ళీ ఆ గీజర్కి రిపేరు, అది పేలిపోతుందని భయము. ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకండి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ భరించాలి. ఇవన్నీ కనుక్కోవడం వల్ల ఇంత రిస్క్ కంటే హ్యాపీగా ఒకప్పటి రోజులు ఎంత బాగుండేవండి. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉండేవాళ్ళు. ఏసీ లేకపోయినా హాల్లో కింద దిండ్లు వేసుకొని ఫ్యాన్ వేసుకొని పడుకుంటే ఎంత హాయిగా ఉండేది. ఆ ఇల్లులు వేరు, ఆ ఫ్యామిలీలు వేరు, ఆ లైఫ్ వేరు. మళ్ళీ రావండి ఆ రోజులు, అంతే కదా.